ఈమె నా భార్య బాల, మా అన్నయ్య వదిన. శుభ్రాలు పంపించాను, పెళ్లికి రాలేదే. నేను చదివేటప్పుడు చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్ట్ ప్రైజ్ గెలిచానని చెప్పాను. బాల నమ్మటం లేదు. సరే నాతో రా, నేను గెలిచిన కప్పులు చూపిస్తానని తీసుకొచ్చాను. బాల పద చూద్దు గని. చూడమ్ముడు, రఘు నీ కప్పులను పాలిష్ చేయడం కోసం షాప్ లో ఇచ్చాను. ఎందుకన్నా అబద్ధాలు చెప్తావు? నేను ప్రైజులు తీసుకున్న కప్పులు, ఇంట్లో పాత్ర సామాన్లు అన్ని అమ్ముకుని భోంచేసేంత దుస్థితికి దిగజారిపోయాను. నేను ఊహించలేదు. బాలా కాలంలో చెక్ బుక్ తీసురా. ఒకసారి నా ఇంటికి వస్తే తప్ప. ఇప్పుడు 10 ఏళ్ళు చెక్కిస్తాను, మళ్ళీ కావలిస్తే నన్ను అడుగు. ఇదిగో చెక్. చాలా సంతోషం తప్పుడు. ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు. ఎంత డబ్బుకైనా చెక్కులు రాసిచ్చే పరిస్థితి ఎదిగావు. కానీ తీసుకునే స్థితికి నేను దిగజారలేదు. థ్యాంక్స్. వెళ్ళరావచ్చు. అన్నయ్య వెళ్ళరా. సంవత్సరం నుంచి మేము అద్దె లేకపోయినా మీరెంతో మంచి మనసుతో మమ్మల్ని అర్థం చేసుకుంటూ వచ్చారు. సచిన్ త్వరలో మీ అద్దె కూడా ఇచ్చేస్తాను. మరో 10 రోజులు ఓపిక పడితే నీళ్ళు కూడా ఖాళీ చేస్తాం. అలాగే 10 రోజుల్లో ఖాళీ చేయకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వస్తాను. ఇల్లు శుభ్రంగా తుడిచిపెట్టేసినట్టుంది కదా. అదృష్టవంతులు. ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు బండి బాడికితో కూడా పని లేదు. నాకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగమా? ఎక్కడండి? అదే మన అప్పారావు అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసే పత్రికలో నాకు ప్రూఫ్ రీడర్ గా ఉద్యోగం ఇప్పించాడు. నెలకు 150 రూపాయలు జీతం. ప్రూఫ్ రీడరా? ప్రూఫ్ రీడర్ అంటే అచ్చుతప్పులు దిద్దటం. వాళ్ళు రాసే కథలు చదువుతూ ఉంటే మనం కూడా కథలు ఎందుకు రాయకూడదు అని అనిపిస్తుంది. రాయండి. మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఆధారం చేసుకుంటే అవి ఏ కథలు రాయొచ్చు. హలో రాంబాబు, రా రా కూర్చోరా. పర్వాలేదు పర్వాలేదు. ఏమిట్రా ఇబ్బంది పడుతున్నావు? కూర్చున్నది ఏమిటో చెప్పు. నేను కూడా చిన్న కథ రాశాను. ఇంటి కథ రాశావా? ఏది లేపే. వెరీ గుడ్, వండర్ఫుల్ గా ఉందిరా, చాలా బాగుంది. కన్నీటి విలువ, కష్టాల విలువ తెలిసిన వాడు కాగితం మీద కలం పెడితే భావం గుండెల్లోంచి, భాష అనుభవం నుంచి, శిల్పం ఆవేశం నుంచి, శైలి ఆవేదన నుంచి వస్తాయి. ఈ కథ వచ్చేవాడమే మా పత్రికలో వేస్తున్నా. ఇక మీద నువ్వు కథలు రాస్తూనే ఉండాలి. చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిట్రా? థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఏంటి నిద్ర? ఎటు తిరుగు. మన దేశంలో జనాభా ఎందుకు ఎక్కువ అవుతుంది తెలుసా? ఎందుకు? డబ్బున్న వాళ్ళు అయితే టీవీ చూస్తారు, బయటకు వెళ్ళి సినిమాలు చూస్తారు. నాలాంటి పేదవాడికి వేరే ప్రోగ్రామ్స్ ఏముంటాయి చెప్పు? భారీ తప్పు. మీరు మరీ బరి తెగించిపోతున్నారండి. అవునులే, నిజం చెప్తే ఎవరికైనా నిష్ఠూరంగానే ఉంటుంది. ఏమండి, నాకు సందేహం. మనకు ఒక్క బాబు కాబట్టి ఈ గది సరిపోయింది.
రేపు 4-5 పిల్లలు పుట్టి వాళ్ళందరికీ పెళ్లిళ్ళైతే వాళ్ళంతా ఈ గుడిసెలో ఎలా కాపురం చేస్తారండి? ఏది మనం ఈ గుడిసెలో ప్రవేశించింది నిన్నే కదా. రేపొద్దున్న పక్కింటి గుడిసె ఆయన అడిగి ఆ రహస్యం ఏంటో తెలుసుకుంటాం. అయినా 2-3 పిల్లలు పుట్టాలంటే మరి ఇంకో బిడ్డ పుట్టిన తర్వాత నేను మీ పక్కలోకి రాను. సర్లే, అసలు నాకంటే నీకు మరుమేయాల్సిన చేత కదా. ఏమండి, ఏ వార్త చెబితే సినిమాలో భార్యని పైకెత్తి గిరగిరా తిప్పుతారో ఆ వార్త చెప్పనా? ఇప్పుడు నేను గిరగిరా తిప్పే శక్తి నాకు లేదు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఎన్నో నెల? తెలిసేది 3వ నెలకి, నిర్ధారణకి ఇంకో నెల. కలిసి 4. ఆ భగవంతుడు ఈ ఆడవాళ్ళకి పిల్లనగానే శక్తి ఇచ్చే బదులు డబ్బులుగానే శక్తి ఇచ్చుంటే ఈ ప్రపంచం ఎంత బాగుపడేదు. అప్పుడు లక్షలు పుట్టించేది మేమేనంటూ మీ మగాళ్ళు మరీ మీసాలు దువ్వేస్తారు. సరే గాని మీరేమనుకోనంటే ఇంకో మాట చెప్పనా? ఏమిటిది? మన పక్క వీధిలో రెడీమేడ్ బట్టలు కుట్టే షాప్ ఉంది. అక్కడ బట్టలు కుడితే రోజుకు 5 రూపాయలు ఇస్తానన్నారు. వెళ్ళవా? నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. తర్వాత కష్టంలో కష్టమైనా సరే ఒక 5,000కో 10,000కో మీ పేరుని ఇన్సూరెన్స్ చేసి నెలకంతా ఇంత కడుతుంటే. అంటే నేను చచ్చిపోతే ఎలా అనే? చిచ్చి, ఏంటంటే మాటలు? మీరే ఇన్సూరెన్స్ చేయక్కర్లేదు, నేనేదో తెలియదు అనేశాను. కుమార్, చెల్లిని జాగ్రత్తగా చూసుకుని నేను మార్కెట్ దాకా వెళ్ళా. సరేనమ్మా, వస్తాను. కాపీ మార్కెట్ లోకి వెళ్ళకుండా కాపీ ఇస్తానన్నా అంటారావునండి. ఏదో చెప్పేది. నేను రాసిన పుస్తకం అది మార్కెట్ లో తీసుకెళ్ళి అమ్ముకుంటానా? ప్రొపరేట్ గా నేను చెప్పుకుంటాను. ఒక కాపీ మా హాలో చూపించుకోవాలి. మీ ఇళ్ళు కాలిపోతున్నాయమ్మా. మీ పిల్లలు మంటల్లో చిక్కుకున్నారనుకుంటున్నారు. తొందరగా వెళ్ళండి. మంగళసూత్రం నాకు దక్కించారు. మీ వేరు జన్మలో మర్చిపోలేను. పిల్లా పాపలతో క్షేమంగా ఉండాలి. వస్తా. లలిత, ఏంటి అంటే నీకు యాప్ వచ్చింది లలిత. లలిత 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 లలిత. సార్, మీరేనా రాంబాబు? ఐఎమ్ వెరీ సారీ సార్. మీ భార్య అగ్ని ప్రమాదంలో చనిపోయారని పేపర్లో చదివాను. మీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని.
ఆమె 10,000 రూపాయలకు ఇన్సూర్ చేశారు. సార్, ఈ ఫారంలో వాళ్ళు సంతకం చేసి డెత్ సర్టిఫికేట్ దాఖలు చేస్తే మీకు 10,000 రూపాయలు వస్తాయి. చేయండి సార్. సార్, మీరు వెంటనే డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వస్తాను. నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. సార్, మీ భార్య ఇన్సూర్ చేసిన డబ్బు 10,000 రూపాయలు చెప్పు తీసుకోండి సార్. వస్తాను సార్. చెక్కు నాకు ఇచ్చేస్తున్నాడు రా. అన్నట్టు రాంబాబు, ఈ డబ్బుతో లలిత పేరు మీద మనమే ఓ పత్రిక స్టార్ట్ చేస్తే రే రాంబాబు, పిల్లల్ని స్కూల్లో వదిలేసి మేము ప్రెస్కి వెళ్ళి వస్తాం. కమాన్. అతని రచన కొనసాగింది. అతను వ్రాసిన కథలు, గేయాలు, నవలలు ప్రజాదరణ పొంది విరివిగా ముడిపోయాయి. కాలగమనంలో గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గౌరవం అన్నీ పెరిగాయి.